ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం. హీరోయిన్లు తెరపై కనిపించాలంటే గంటల తరబడి మేకప్ గదుల్లో గడపాలి. వేల రూపాయల ఖరీదైన కాస్మెటిక్స్ వాడాలి. ఒక చిన్న మచ్చ కనిపించినా గ్రాఫిక్స్తో సరిచేసే ఈ కాలంలో ఒక నటి మాత్రం వీటన్నింటికీ భిన్నంగా వెండి తెరపై మెరుస్తోంది. ముఖంపై మొటిమలు ఉన్న, చర్మంపై సహజ రంగును దాచకుండా కేవలం తన నటనతో, కళ్ళతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఎంతటి పెద్ద హీరోయిన్ అయినా కోట్లిచ్చి బ్రాండ్ అంబాసిడర్గా రమ్మన్నా మేకప్ వేసుకొను, ఫెయిర్నెస్ క్రీమ్లను ప్రమోట్ చేయను అని తేల్చి చెప్పిన ఆ మొండితనం వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఆమె మరెవరో కాదు, తన డ్యాన్స్తో, సహజ సిద్ధమైన నటనతో దక్షిణాది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన సాయి పల్లవి. ప్రేమం సినిమాతో వెండితెరకు పరిచయమైనప్పుడు ఆమె ముఖంపై ఉన్న మొటిమలను చూసి చాలా మంది విమర్శించారు. కానీ ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు. కేవలం తన ప్రతిభనే నమ్ముకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనతో నో మేకప్ పాలసీ వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యాన్ని బయటపెట్టింది. సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు డాక్టర్ కావాలని చదువుకుంది. ఆ సమయంలో ఆమె కూడా చర్మ సమస్యల వల్ల ఆందోళన చెందిందట. కానీ ఆ తర్వాత ఆమెకు ఒక విషయం అర్థమైందట. మనుషులు మనల్ని మనలాగే ఇష్టపడాలి, రంగుతోనో మేకప్తోనో కాదు అని ఆమె గట్టిగా నమ్మిందట. అందుకే తన సినిమాల్లో కేవలం కంటికి కాటుక, పెదవులకు లిప్ బామ్ తప్ప మరే ఇతర హెవీ మేకప్ సామాగ్రిని వాడదు. మరీ ముఖ్యంగా తన ముఖంపై ఉండే మొటిమలను కవర్ చేయడానికి ఆమె అస్సలు ఒప్పుకోదు. కొన్నేళ్ల క్రితం ఒక ప్రముఖ ఫెయిర్నెస్ క్రీమ్ కంపెనీకి ఆమెకు ఏకంగా 2 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చింది. కేవలం ఆ క్రీమ్ వాడితే తెల్లగా అవుతారని ప్రకటనలో చెప్తే చాలు. కానీ సాయి పల్లవి ఆ ఆఫర్ను నిర్మోహమాటంగా తిరస్కరించింది. మనం ఎలా ఉన్నామో అలాగే మనల్ని ప్రేమించుకోవాలి, అబద్ధపు ప్రచారాలు చేసి ప్రజలను మోసం చేయలేను అని ఆమె చెప్పిన సమాధానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నేటి తరం యువతులకు సాయి పల్లవి ఒక గొప్ప స్ఫూర్తి. అందమంటే రంగులో లేదు, మనం చూపే ఆత్మవిశ్వాసంలో ఉందని ఆమె నిరూపించింది. తన న్యాచురల్ లుక్తోనే బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రంగుల లోకంలో ఉంటూ కూడా నిజాయితీగా ఉండడం ఒక్క సాయి పల్లవికే సాధ్యమని ఆమె అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు.